మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ డే నుంచే టాస్క్లు అయితే మొదలైపోయాయి. అంతేకాకుండా కంటెస్టెంట్లో కొంతమందికి హౌస్ని లీడ్ చేసే అవకాశం అయితే బిగ్ బాస్ కల్పించాడు. ఎందుకంటే ఈ సీజన్లో కెప్టెన్ లేడు కాబట్టి దానికి బదులుగా డైరెక్ట్ కెప్టెన్ అని కాకుండా హౌస్ మొత్తాన్ని ఒకరే మేనేజ్ చేయాలి. సో దానికోసం ఈ కాంటెస్ట్ అయితే పెట్టినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఈ టైల్స్ బ్రేక్ చేసే ఈ గేమ్లో ఎవరు గెలిచారు అనేది మాత్రం మనకి ప్రోమోలో సరిగ్గా చూపించకపోయినప్పటికీ ఎపిసోడ్ కోసం దాచి ఉంచారు అని అర్థమవుతుంది. అయితే ఈ ప్రోమో మొత్తంలో చాలా గొడవలు, చాలా కొట్లాట్లు అయితే జరిగాయి. అంతేకాకుండా మనకి ఈ ప్రోమోలో క్లియర్గా ఒకటే అర్థమవుతుంది. అదేంటంటే లాస్ట్ సీజన్లో స్టార్మా బ్యాచ్, స్పై బ్యాచ్ అంటూ 2 గ్రూపులుగా ఎలా అయితే విడిపోయారో ఈ సీజన్లో కూడా ఇప్పటికే కన్నడ బ్యాచ్ అంటూ ఒక గ్రూప్ అయితే ఫామ్ అవుతుంది. ఎందుకంటే దాదాపుగా 4 అయితే ఇప్పుడు కన్నడ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక గ్రూప్గా ఫామ్ అయి ఆడుతున్నారు అని క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఈ గ్రూప్లో ముఖ్యంగా నిఖిల్ అండ్ యస్మిలు మెయిన్ పిల్లర్స్గా ఉన్నారు. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో. ఏది ఏమైనా రెండో ప్రోమో మాత్రం బాగా ఆకట్టుకుంది. ఈ ప్రోమోలో చాలా ఎలిమెంట్స్ అయితే చూపించారు. సో